తిరుపతిలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి నగరంలో పలు స్టార్ హోటళ్లకు బాంబు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. ప్రముఖ రాజ్ పార్క్ హోటల్లో బాంబు ఉందని అజ్ఞాత వ్యక్తి ఇంటర్నెట్ కాల్ ద్వారా హెచ్చరించాడు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో హోటల్ ప్రాంగణమంతా తనిఖీలు చేశారు. దీంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి ఇంటర్నెట్ కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. తిరుపతిలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి నగరంలో పలు స్టార్ హోటళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చరణ్, తిరుపతి అంటే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పోతూ ఉంటారు. ఈ ప్రాంతంలో అయితే ప్రముఖంగా ఉన్నటువంటి స్టార్ హోటళ్లకు ఇవాళ ఉదయం ఒక్కసారిగా బాంబు బెదిరింపు కాల్స్ అయితే కనుక కలకలం సృష్టించింది. దీంతో హోటల్లో ఉన్నటువంటి పర్యాటకులు కావచ్చు, భక్తులు కావచ్చు తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. ఇదే విషయం అయితే స్థానికంగా ఉన్నటువంటి రాజ్ పార్క్ హోటల్ కు పలుమార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హోటల్ సిబ్బంది ఒక్కసారిగా పోలీసు అధికారులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ అధికారులందరూ కూడా హోటల్లో క్షుణ్ణంగా తనిఖీలు అయితే నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ, అనుమానాస్పద వ్యక్తులు కానీ లేకపోవడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. అయితే గతంలో కూడా చూడొచ్చు, గత 2-3 నెలలుగా తరచుగా బాంబు బెదిరింపు కాల్స్ అయితే తిరుపతిలో ఉన్నటువంటి స్టార్ హోటళ్లకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రముఖ హోటల్ అన్నింటినీ కూడా పోలీసులు అయితే తనిఖీ చేపట్టారు. అయితే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ద్వారా ఉదయం నుంచి కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఆధ్యాత్మిక క్షేత్రం ఇక్కడికి దేశ నలుమూల నుంచి కావచ్చు, ప్రపంచ నలుమూల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అధిక సంఖ్యలో రోజుకి లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు తిరుపతికి వచ్చి వెళ్తూ ఉంటారు, శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అయితే కొంతమంది అజ్ఞాత వ్యక్తులు అయితే కన్నా బాంబు బెదిరింపులు మెయిల్స్ పెట్టడం, హోటళ్లకు కాల్స్ చేయడం ద్వారా అయితే తీవ్ర భయాందోళన అయితే గురి చేస్తున్న పరిస్థితి జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే తిరుపతిలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి స్టార్ హోటల్స్ అన్ని కూడా పోలీసు అధికారులు అయితే కన్నా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ద్వారా ఉదయం నుంచి కూడా అయితే స్థానికంగా ఉన్నటువంటి హోటల్ అన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇన్ఛార్జ్ శ్రీ అయితే రామకృష్ణ ఆధ్వర్యంలో అయితే కన్నా ఇవాళ ఉదయం నుంచి కూడా స్టార్ హోటల్, రాజ్ పార్క్ ప్రముఖంగా ఉన్నటువంటి రాజ్ పార్క్ హోటల్లో అయితే కన్నా తనిఖీ చేసిన పరిస్థితి నెలకొంది. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కావచ్చు కానీ వ్యక్తులు కానీ లేకపోవడంతో అక్కడ ఏమీ లేదని తెలిసింది. అయితే ఎవరైతే హోటల్ కు మెయిల్ పెట్టారో ఆ వ్యక్తి కోసం అయితే పోలీసులు అయితే విచారణ చేపట్టారు. వెతుకుతున్న పరిస్థితి నెలకొంది. అజ్ఞాత వ్యక్తి అయితే ఇంటర్నెట్ కాల్ ద్వారా బాంబు బెదిరింపు చేసినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని పోలీసులందరూ కూడా అప్రమత్తమయ్యి తిరుపతిలో ఉన్నటువంటి ప్రముఖ హోటల్స్ తో పాటు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లో కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. హరిప్రియ, థ్యాంక్ యూ చరణ్.